guys, welcome back to my channel. Hope you all guys are doing well. సో ఈరోజు డాడీ బైక్స్ కలెక్షన్ మనం చూద్దాం. డాడీని అడిగి తెలుసుకుందాం డాడీ బైక్స్ కలెక్షన్లో ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి. డాడీ చెప్పమ్మా, నీ బైక్స్ కలెక్షన్లో ఏమేమి ఉన్నాయి, ఈ సైకిల్స్ ఏంటి, అసలు నీకు ఎందుకు ఏమంటే ఇష్టం చెప్పు డాడీ. సైకిల్ అంటే రేస్ బండ్లో ఇవి ఇంగ్లాండ్ సైకిల్స్ ఇవి. అంటే ఇదైతే ఈ సైకిల్ వచ్చేటప్పటికి రెడ్జీ అని అంటారు, ఇంగ్లాండ్ రెడ్జీ. సైక్లింగ్ చేయడం చాలా మంచిదమ్మా, హెల్త్కి ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసం సైకిల్స్ అంటే చాలా ఇష్టం. రేస్కి కూడా పెట్టుకుంటారు. ఇది వచ్చేటప్పటికి ర్యాలీ ఇంగ్లాండ్. ఈ సైకిల్ వచ్చేటప్పటికి ర్యాలీ ఇంగ్లాండ్ ప్లస్ వచ్చేటప్పటికి ఒరిజినల్గా ఉందమ్మా సైకిల్ మొత్తం కూడా. ఇది అబ్బులు అంటారు వీటిని. ఇది ఇంపార్టెంట్ అబ్బులు, ఇంగ్లాండ్ అబ్బులు. ఇవి రన్నింగ్ బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా అబ్బులు, ఇంగ్లాండ్ అబ్బులే. అబ్బుల వల్ల ప్లస్ ఓల్డ్ వింటేజ్ సైకిల్స్ కాబట్టి ఎక్కువగా లైక్ చేస్తారు. అలాగే దాంట్లో నేను కూడా బాగా మంచి, నాకైతే ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. స్పోర్ట్స్లో ఇది ఒక భాగం, రేసు బళ్ళు అనమాట. ఇది కూడా అబ్బులు చూడమ్మా, రెడ్జీ సైకిల్ అబ్బులు. ఇవి ఇంగ్లాండ్ అబ్బులు. ఇది కూడా ఇంగ్లాండ్ అబ్బే, బ్యాక్ సైడ్ కూడా రన్నింగ్ బాగుంటుంది. అందుకోసం ఏంటంటే నాకు సైకిల్స్ అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc క్లాసిక్ అనమాట. ఇది బుల్లెట్. ఇది గతంలో కూడా మా డాడీ వాడేవాడు బండి, బుల్లెట్, ఓల్డ్ బుల్లెట్. అలాగే నాకు బాగా అలవాటు అది. దాని ప్రకారంగానే నేను ఈ 350cc బుల్లెట్ తీసుకున్నాను. క్లాసిక్ ఇష్టం, బుల్లెట్ అన్నది నాకు చాలా ఇష్టం. 2018లో తీసుకున్నాను అమ్మ బండి. నా దగ్గర బండ్లు ఇట్లాగే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాము డాడీ దీని మీద రైడ్ చేసినప్పుడు. సో ఆ వీడియో వెళ్ళి చూడండి, చూడకపోతే. ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో ఇప్పుడు డాడీ ఇది ఏ ఇయర్ బండి డాడీ? 1960s అమ్మా బండి. సో ఇది 1960s బండి అంట. సో డాడీకి బైక్స్ కలెక్షన్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది కదా. ఆల్రెడీ 2 సైకిల్స్, బుల్లెట్, జావా. డాడీకి చాలా ఇష్టం ఇలా వెహికల్స్ కలెక్ట్ చేయడం అంటే. ఇట్స్ లైక్ అ హాబీ అనమాట. డాడీకి ఉన్న హాబీస్లో వెహికల్స్ కలెక్ట్ చేయడం అనేది ఒక హాబీ. చాలా యూనిక్గా ఉంటుందమ్మా ఈ జావా. మిగతా బళ్ళు వేరు, జావా వేరమ్మా. అయితే కిక్ చేసేది ఇదే, తర్వాత గేర్ వేసి ఎక్కునేది కూడా ఇదే. యూనిక్ అనమాట. అసలు డ్రైవింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ జావా వెహికల్. అందుకనే ఎవరు దీన్ని తొందరపడి అమ్మరు, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటారు. ఇదేం బండి డాడీ? ఇది ఫ్యాషన్ ప్లస్ అమ్మా, 2001 మోడలు. అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది కూడా అంతకుముందు ఫస్ట్లో కొత్త బండి తీసుకున్నాను, ఇంకా అలాగే ఉండిపోయింది. 2001 నుంచి ఇది రఫ్గా వాడుకోవడానికి అలా పెట్టుకున్నాను. సో డాడీ ఇది రఫ్గా వాడుకోవడానికి తీసుకున్నారు. ఇదేంటి డాడీ బండి? ఇది ఎలక్ట్రికల్ బండి అమ్మా. ఇది ఎలక్ట్రికల్ బండి అని ఆంపియర్ కంపెనీ. అయితే మమ్మీ కోసం తీసుకున్నాను ఇది నేను, ఏదైనా బయటకి అట్లా వెళ్ళి రావడానికి. సో ఇది ఎలక్ట్రిక్ స్కూటీ అనమాట.